హాయ్ ఫ్రెండ్స్, మంగోలియా దేశం గురించి వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం. మంగోలియా దేశంలో ప్రజలు కొందరు కొన్ని నెలల వరకు స్నానం చేయరు. అలా చేయకపోవడాన్ని ఒక ఆశీర్వాదంగా భావిస్తారు అంటే నమ్ముతారా? ఇక అక్కడ ఉన్న స్త్రీలు ఒకరికంటే ఎక్కువ భర్తను వివాహం చేసుకోవచ్చు. దానికి అక్కడ గవర్నమెంట్ ఏమీ అనదు. ఇక ఈ దేశంలో చలి తీవ్రత ఎంతలా ఉంటుంది అంటే మనం ఉమ్మిన తుప్పర నేలకి చేరే లోపు గాలిలో గడ్డకట్టుకుపోతుంది. ఇది అబద్ధం కాదు, కానీ వారు ఈ చలిలోనే నివసిస్తున్నారు. ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉంటే మంగోలియా దేశం మాత్రం చాలా డిఫరెంట్. ఈ దేశం రష్యా, చైనా మధ్య ఉంది. పచ్చని చెట్లు, పర్వతాలు, పురాతన యాదవ సంస్కృతి ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మంగోలియా ప్రజలు స్నానం చేయకపోవడాన్ని గౌరవంగా అనుకునేవారు. జంగీస్ ఖాన్ కాలంలో కొన్ని నెలలు, సంవత్సరాల వరకు స్నానం చేయకపోవడం పవిత్రమని నమ్మేవారు. ఇక్కడ నీటితో స్నానం చేస్తే దేవతలకు కోపం వస్తుంది అని నమ్ముతారు. అంతేకాకుండా స్నానం చేయకుండా ఉన్న శరీరం నుంచి దుర్వాసన ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి దేవుడికి ప్రీతి కలవారు అని నమ్ముతారు. జంగీస్ ఖాన్ ధరించిన చెమట బట్టలు ఎవరైతే ధరించగలరో వారికి ఎక్కువ గౌరవం దక్కుతుంది అనుకునేవారు. ప్రస్తుతం మంగోలియాలో శుభ్రత అలవాటు చేసుకున్న కొన్ని ప్రాంతాలలో వారి సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మనం నెలపాటు స్నానం చేయకుండా ఉంటే జీవించగలమా? ఆ ఊహే భయంగా ఉంది కదా. మంగోలియా దేశ రాజధాని ఉలాన్ బాటర్ మన భూమిపై ఉన్న నగరాలలో చల్లని రాజధాని. ఇక్కడ శీతాకాలం -40 వరకు ఉంటుంది. ఎంతలా అంటే చలికాలంలో మనం మాట్లాడే మాట నుంచి వచ్చే శ్వాస, నోటి నుంచి వచ్చే తుప్పర గడ్డకట్టుకుపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మంగోలియాలో తమ జీవితాన్ని అద్భుతంగా జీవిస్తున్నారు. సులభంగా మరొక ప్రదేశానికి తీసుకెళ్లగలిగే గేర్, యూర్ట్ అని పిలిచే గుడిసెల్లో వారు నివసిస్తారు. ఈ గుడిసెలు చాలా దృఢంగా జంతువులతో కప్పి ఉంచుతారు. దానివల్ల చల్లగాలి లోపలికి రాదు. ఉలాన్ బాటర్లో కాఫీ షాప్స్, ఇంటర్నెటే కాకుండా ఆకాశాన్ని తాకే బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. కానీ పాత గేర్లో కొన్ని వందల కుటుంబాలు ఇప్పటికీ బొగ్గును కాలుస్తున్నారు. దానివల్ల వాయు కాలుష్యం ఎక్కువగా మారిపోతుంది. తమ సంస్కృతిని ప్రాణంగా ప్రేమిస్తారు. వారికి స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది. కొన్ని పర్వత ప్రాంతాలలో ఒక మహిళకు ఒకరికంటే ఎక్కువ భర్తలు ఉంటారు. దాన్ని పాలియాండ్రీ అని అంటారు. దాని అర్థం ఒక మహిళ ఒకే టైంలో ఒకరికంటే ఎక్కువ మగవారిని పెళ్లి చేసుకోవచ్చు. దీనికి కారణం ఆ దేశంలో భూమి, పశువుల నివాసం వంటివి తక్కువగా ఉండేవి. అందుకే ఒక కుటుంబం ఒకే దగ్గర కలిసి ఉండడానికి ఒక కుటుంబానికి చెందిన మగవారు ఒక మహిళను వివాహం చేసుకునేవారు. దీనివల్ల వారి కుటుంబ ఆస్తి ఒకే దగ్గర ఉంటుంది. పశువులను, వారి కుటుంబాలను అందరూ కలిసి చూసుకోవచ్చు. ఇప్పటికీ ఈ సాంప్రదాయాన్ని కొందరు పాటిస్తున్నారు. పాతతరంలో దీనిని చెడ్డగా చూడరు. ఇది జీవితాన్ని సర్దుబాటు చేసుకునే మార్గం తప్పితే పాపం కాదు అని నమ్ముతారు. స్వేచ్ఛకి, కుటుంబం సమానత్వానికి ఎక్కువ విలువిస్తారు. ఇక మంగోలియా దేశం పేరు వింటే గుర్తొచ్చే వ్యక్తి జంగీస్ ఖాన్. ఆయన ఒక రాజు కాదు, లెజెండ్. 12వ సెంచరీలో ఎన్నో రకాల మంగోలియన్ ప్రజలను ఏకం చేసి సైనిక బలాన్ని పెంచుకుని ప్రపంచంలో అతిపెద్ద భూ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి. ఈయన సైన్యంలో ఉండేవారికి అద్భుతమైన గుర్రపు స్వారీ వీరులు, వ్యూహకర్తలు, అత్యంత క్రమశిక్షణ కలిగిన యోధులు ఉండేవారు. అక్కడి పర్వతాలలో పిల్లలకి 5 ఏళ్ల వయసులోనే గుర్రం నడపడం వస్తుంది. జంగీస్ ఖాన్ గాలి, నేల, ఆహారం, నీరు వంటి అంశాలను తీసుకుని అప్పుడు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వెళ్ళేవాడు. ఆయన సైన్యం ప్రపంచంలో ఏ సైన్యానికి సాటి లేదు. ఎందుకో తెలుసా? వారి సైన్యం ఆక్రమించుకుంటూ యూరోప్ వరకు వెళ్ళింది. మరి అందుకే మంగోలియన్లో ఆయనని దూరదృష్టి కలిగిన నాయకుడు అని అంటారు. ఈ చట్ట వ్యవస్థ కాకుండా వ్యాపార మార్గాలను, భిన్న మతాల మధ్య స్నేహాన్ని ప్రోత్సహించారు. ఇప్పటికీ మంగోలియాలో జంగీస్ ఖాన్ స్టాట్యూసే కాకుండా ఆయన పేరుతో ఎయిర్పోర్ట్, స్కూల్స్ కూడా ఉన్నాయి. ఆయన ఆ దేశానికి తండ్రి. ప్రతి ఒక్కరూ తమలో ఆయన ఆలోచనలను వచ్చాయి అని నమ్ముతారు. బుద్ధిజం తమ దేశంలోకి వచ్చే ముందరే శామనిజంని అనుసరించేవాళ్ళు. వారి ఆధ్యాత్మిక ప్రకృతి ఆత్మలు, అలాగే పూర్వీకులు ఆత్మలతో బలమైన అనుబంధం కలిగి ఉంటుంది అని నమ్మేవారు. శామనిజం అంటే మనుషులు ఆత్మల ప్రపంచంలో ఒక మధ్యవర్తి ఉండడం. ఆయనే శామన్. ఈ శామన్లు ఆత్మలతో మాట్లాడి వారి నుంచి ఆరోగ్యం, శాంతిని పొందొచ్చు అని నమ్ముతారు. ఈ శామన్లు జంతు చర్మాలతో చేసిన దుస్తులు, గంటలు, తాళాలు వేసుకుని పూజలు చేసి ట్రాన్స్లోకి వెళ్ళి అతని ఆత్మ దేవతలతో మాట్లాడుతుంది అని నమ్ముతారు. ఇప్పటికీ మంగోలియాలో ఈ ఆచారం గ్రామీణ ప్రాంతాలలో ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు శామన్ని కలుస్తారు. ఇక బౌద్ధ మతం, ముఖ్యంగా టిబెటియన్ బుద్ధిజం వచ్చిన తర్వాత ఈ శామనిజం వారు తగ్గిపోయారు.
ప్రస్తుతం మంగోలియాలో బౌద్ధాలయాలకు వెళ్ళి పూజలు చేసిన వారు పర్వతాలను, అక్కడ దొరికే పవిత్రమైన రాళ్లను గౌరవంగా చూస్తారు. భూమి, నది, గాలి, పర్వతం వారికి దైవంతో సమానం. అది ఎంతో పవిత్రమైనది. మంగోలియా అంటే విశ్వాసం కాదు, అదొక జీవన విధానం. వీరు సంగీతానికి ప్రాధాన్యతని ఇస్తారు. వారికి సంగీతం అంటే ప్రకృతి ఆత్మ జీవితాన్ని కలిపేది. కుటుంబంలో ఒక్కరికైనా మోరిన్ కుర్ వాయించడం వచ్చు. దీన్ని హార్స్ హెడ్ ఫిడిల్ అంటారు. కారణం దాని పైభాగం గుర్రం తలలా ఉంటుంది. అంతేకాకుండా దాని నుంచి వచ్చే స్వరాలు గుర్రం కాళ్ళ శబ్దంలా వినపడతాయి. అవి కొంచెం దుఃఖంగా ఉన్నా అద్భుతంగా ఉంటాయి. మంగోలియన్లు కూమి అనే ప్రత్యేకమైన గొంతుతో గానం చేస్తారు. ఇది ఒక అద్భుతమైన కళ. పాట పాడేవారు ఒకేసారి 2 స్వరాలను పాడగలరు. ఒకటి లోతుగా ఉంటే మరొకటి మెలోడీలో ఉంటుంది. ఈ 2 ఒకే గొంతు నుంచి రావడం చూస్తే ఒక మాయే అనిపించక మానదు. ప్రకృతికి సంబంధించిన శబ్దాలు, గాలి, నదుల ప్రవాహం, గుర్రం పరుగులు, ఇవన్నీ వాళ్ళు నోటితో చేయగలరు. గుర్రం వారి జీవితంలో ఒక భాగం. మంగోలియన్లు గుర్రం లేకుండా వారి జీవితానికి అర్థమే లేదు అని నమ్ముతారు. చిన్నప్పటి నుంచే వారు గుర్రం ఎక్కడం నేర్చుకుంటారు. ఏ పండగకైనా పోటీకైనా వారి పాటలన్నీ గుర్రం చుట్టే తిరుగుతాయి. వారికి గుర్రం ఒక ఫ్రెండ్, సహచరుడు. కొన్ని కుటుంబంలో అది ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాలి. మంగోలియాలో వాతావరణం చాలా చల్లగా ఉండడమే కాకుండా పర్వత భాగం ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ తినే ఆహారం అక్కడ ప్రకృతికి శక్తినిచ్చేలా ఉంటుంది. వారి ముఖ్యమైన ఆహారం మాంసము మరియు పాలు. ఈ పాలు గేదెలు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటెల నుంచి వస్తాయి. ఆవిరిలో వేసి ఉడికించిన మీట్ మోమోస్ వీరి ప్రసిద్ధి వంటకం. పేరు బుజ్. ఇదే కాకుండా కుషూర్ ఫ్రై చేసిన మీట్. వీటిని ఎక్కువగా అతిథులు వచ్చినప్పుడు లేదా పండగలలో వాడతారు. మంగోలియన్లు తాగే ఐరా గుర్రపు పాలని పులిసేలా చేసి తయారు చేస్తారు. ఇది మత్తుగా ఉన్న మంగోలియన్లు దాన్ని ఆరోగ్యంగా భావిస్తారు. ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు మొదటి తాగే పానీయం ఇదే. చలికాలంలో -40 డిగ్రీల వరకు క్లైమేట్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఎక్కువ ఫ్యాట్ కలిగిన మీటే కాకుండా వెన్నపాలు కూడా తింటారు. అవి శరీరాన్ని వేడిగా ఉంచి శక్తినిస్తాయి. ఇక్కడ ప్రజలు ఆహారాన్ని పడేస్తే అదొక పాపంగా భావిస్తారు. వారి దృష్టిలో ఏ చిన్న ఆహారమైనా అది దైవ ప్రసాదం. వారి మాటల్లో నిన్ను నిలబెట్టేది నీ గుర్రం కాదు, నీ ఆహారం అని. మంగోలియాలో ఉన్న కుటుంబ సభ్యులు గౌరవంగా మెలుగుతారు. వారి సంస్కృతిలో ఒంటరిగా జీవించాలి అనే ఆలోచన రాదు. మంగోలియన్ల కుటుంబంలోని వృద్ధులు తీసుకునే నిర్ణయాలను అందరూ గౌరవించాలి. అది వారి పవిత్రమైన విలువల్లో ఒకటి. పిల్లలు వారికి ఎదురుగా మాట్లాడకూడదు. చేతులు జోడించి నమస్కారం చేయాలి. ఎవరైనా గేర్కి వస్తే వారు ఎక్కడి నుంచి వచ్చారు అని అడగకుండానే వారికి తేనీరు అందిస్తారు. దాని అర్థం ఈ దేశానికి రావడం సురక్షితమని. వారి టీ ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని సోయత్ సాయి అని పిలుస్తారు. పాలు, ఉప్పు, టీ ఆకులతో చేసే ఈ పదార్థం చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. వారి ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు వారు కాలు తడుపుకుని లోపలికి రావాలి. ఊపిరి తీసుకుని శాంతంగా ఉండాలి. దానికి అర్థం దేవతల అనుగ్రహం మనతో ఉండాలి అని. ఇక పిల్లల పుట్టినరోజులు, పెళ్లిళ్ళు, పండుగలు అన్ని కుటుంబ సభ్యులు మొత్తం కలిసి జరుపుకుంటారు. పాటలు పాడుకుంటూ గుర్రపు పందాలతో కుటుంబం కలిసి విందును తినడం వారి జీవితంలో ఒక భాగం. ఇక్కడ పండుగలు కేవలం వేడుకలే కాదు, వారి సంస్కృతికి, చరిత్రకు ప్రతీకలు. వారి ముఖ్యమైన పండుగ నాడమ్ ఫెస్టివల్. నాడమ్ అంటే వేడుక, ఆట అని అర్థం వస్తుంది. ప్రతి ఏడాది జూలై నెలలో దేశమంతా దీన్ని జరుపుకుంటారు. ఇందులో గుర్రపు పందాలు, విలువిద్య, రెజ్లింగ్ ఉంటాయి. ఇక మగవారి క్రీడలు. వారు శారీరక బలాన్ని మాత్రమే కాకుండా శ్రద్ధగా, ధైర్యంగా, క్రమశిక్షణగా ఆడతారు. ఇక ఉలాన్ బాటర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లే కాకుండా షాపింగ్ మాల్స్ కనపడతాయి. అలాగే కొంతమంది గుర్రాలపై మైదానాల్లో తిరుగుతూ కనపడతారు. ఇక్కడ 4G ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, ఎడ్యుకేషన్ ఉన్న సాంప్రదాయ పానీయాలు, గుర్రాలతో జీవితం కనపడుతుంది. ఇక్కడ యువత కొత్త ప్రపంచాన్ని స్వీకరిస్తున్నారు. వారు కొరియా నుంచి పాప్ కల్చర్ని, అమెరికా నుంచి మూవీస్, ఫ్యాషన్ని ఇష్టపడుతూ తమ మూలాలని కొనసాగిస్తున్నారు. ఇది పాత తరానికి కొంత ఆందోళన కలిగిస్తున్న పాఠశాలలలో మాత్రం పిల్లలకు తమ రాజు జంగీస్ ఖాన్ చరిత్ర, వారి సాంప్రదాయ పాఠాలే కాకుండా వారి యాదవ జీవితాన్ని కూడా చెప్తున్నారు. ఇక శమనిజం, బౌద్ధ ఆలయాలే కాకుండా సాంప్రదాయ కళలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అందుకే మంగోలియా ఫైనాన్షియల్ స్టెబిలిటీ మారింది. ప్రకృతి మధ్యలో బొగ్గు, బంగారం ఉంది. ఇదే దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. మనం డబ్బు సంపాదించవచ్చు, కానీ భూమిని, పవిత్రతను కోల్పోవద్దు అని అనుకుంటారు. వీరు ప్రకృతితో, గాలితో, భూమితో కలిసిన ప్రజలు. వారి మనసులో అత్యంత విలువైనది స్వేచ్ఛగా ఉండడం. అది భౌతిక స్వేచ్ఛ మాత్రమే కాదు,
ఆత్మకు సంబంధించిన స్వేచ్ఛ కూడా. మన హృదయం మైదానంలో గడ్డిలా విస్తరించాలి, దాన్ని ఎవరు పెరగకుండా ఆపకూడదు అని అనుకుంటారు. జంగీస్ ఖాన్ కాలం నుంచి ఈ భావం వారిలో బలంగా ఉంది. ఎక్కడ గడ్డి పచ్చగా ఉంటే అక్కడే వాళ్ళు ఇల్లు కట్టుకుని జీవిస్తారు. ఈ యాదవ స్వేచ్ఛ జీవన విధానం వారి రక్తంలోనే ఉంది. ప్రకృతిని గౌరవించడం, మనుషులను గౌరవించడం, మన మనసును శాంతంగా ఉంచుకోవడమే వారి జీవిత రహస్యం. ఈ భూమి నీది కాదు, నువ్వు భూమిలోకి ఒక అతిథిగా వచ్చావు అని విశ్వసిస్తారు. దీని గురించి లోతుగా ఆలోచిస్తే శామనిజం, బుద్ధిజం, మంగోలియన్లు బాగా నమ్ముతారు. వారు కొండ దేవతలను, నదులను పవిత్రంగా ఉంచుకోవడమే కాకుండా గాలిలో ఆత్మలను చూస్తారు. వారు పెద్దగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటారు. వారి కళ్ళల్లో ప్రకృతి మీద ఉన్న ప్రేమ స్పష్టంగా కనబడుతుంది. అతిథి కోసం వారు ఏదైనా చేస్తారు. -డిగ్రీస్ చలి ఉన్నా కూడా చిరునవ్వుతో జీవిస్తారు. దానికి కారణం జీవితం ఎప్పుడూ కష్టమైనది. మన హృదయం స్వేచ్ఛగా ఉంటే మనం నిజంగా జీవిస్తున్నామని అర్థం. ఇక మంగోలియా గురించి చివరిగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ఒక దేశం కాదు, అపారమైన ఆకాశం, విస్తారమైన మైదానం, స్వేచ్ఛ, ఆత్మ కలిగిన దేశం. ఇక్కడ సాంప్రదాయమే కాకుండా ఆధునికత కలిసి ఉంటుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జీవిస్తారు. ఇక్కడ సోలార్ ప్యానెల్స్ వాడతారు. కొంతమంది యువత గ్రామాలకు వెళ్ళి గుర్రాలపై ప్రయాణిస్తారు. దాని అర్థం సాంప్రదాయం మారుతుంది, కానీ మన ఆత్మ మాత్రం అదే ఉంది అని. మంగోలియన్ సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనిషి ప్రకృతిని జయించాలి అనుకోవడం కాదు, ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకోవాలి అని. వారి జీవిత విధానం మనకు గుర్తు చేసేది ఏంటి అంటే, నిజమైన సంపద భూమిలో కాదు, మన హృదయంలో ఉంది అని. నిజమైన స్వేచ్ఛ మైదానంలో పెరిగే గడ్డిలా ఉండడం కాదు, మన ఆలోచనలో ఉండాలి అని. ఇక చివరిగా, ఆకాశం ఎంతో విస్తరించి ఉంది, అలాగే మన హృదయం దానికంటే ఎక్కువగా విస్తరిస్తూ వెళ్ళొచ్చు అని. ప్రకృతితో ఏకత్వం, మనసులో శాంతి. మనిషి జీవితం అంటే కేవలం బ్రతికి ఉండడం కాదు, స్వేచ్ఛగా జీవిస్తూ, గౌరవిస్తూ, ప్రేమతో జీవితాన్ని జీవించడం అని మంగోలియన్లు నమ్ముతారు. సో ఫ్రెండ్స్, ఇది విన్నాక మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.